హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కౌరవులలో మూడవ వాడైన వికర్ణుడు గురించి తెలుసుకుందాం. వికర్ణుడు హిందూ ఇతిహాసం మహాభారతంలో వికర్ణుడు కౌరవులలో మూడవవాడు. అతను ధృతరాష్ట్రుడు, గాంధారీల కుమారుడు. అతను దుర్యోధనుడికి సోదరుడు. కొన్ని గ్రంథాలలో అతను కౌరవులలో మూడవ వానిగాను, మరికొన్నింటిలో మూడవ బలమైన వ్యక్తిగాను చెప్పబడింది. అతను గాంధారి నోటొక్క పిల్లలలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు తర్వాతవాడు. పాచికలాటలో ధర్మరాజు ద్రౌపదిని కూడా ఓడిపోయినప్పుడు ఆమెకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించిన ఏకైక కౌరవ వీరునిగా చరిత్రలో నిలిచాడు. వికర్ణుని జీవిత విశేషాలు. ద్రోణాచార్యుని వద్ద విద్యనభ్యసించాడు. కౌరవుల విద్యాభ్యాసం అయిన తరువాత వారిని గురుదక్షిణగా ద్రుపదుని తన వద్దకు తీసుకొని రమ్మని ద్రోణాచార్యుడు అడిగాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యుయుత్సుడు మిగిలిన కౌరవ వీరులతో కలిసి వికర్ణుడు కూడా పాంచాల దేశంపై యుద్ధానికి వెళ్తాడు. వారి దాడిని ద్రుపదుడు తిప్పికొడతాడు. వికర్ణుడు అతని సోదరులతో పాటు బలవంతంగా పారిపోయి యుద్ధక్షేత్రాన్ని విడిచిపెట్టాడు. ఈ సందర్భంగా పాచికలాట గురించి తెలుసుకుందాం. మహాభారతంలో పాచికల ఆట సందర్భంగా ద్రౌపదిని కురుసభకు తీసుకొని రమ్మని దుర్యోధనుడు ప్రాతికామిని పంపినప్పుడు ఆమె అనగా ద్రౌపది, నేను ధర్మ విదితయా అధర్మ విదితయా కనుక్కొని రమ్మని సభకు తిరిగి ప్రాతికామిని పంపిస్తుంది. దానికి సభలో ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. దుశ్శాసనుడు ఆమెను సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చాను. ఈ దురంతాన్ని ఎదురించిన ఏకైక వీరుడు వికర్ణుడు. కానీ ఇతని మాటలను ఎవరూ వినలేదు. వికర్ణుడి వివాహం. అతను సుదేష్ణవతి ఇందుమతిని వివాహం చేసుకున్నాడు. తన అనుమానాలు ఉన్నప్పటికీ వికర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి కోసం పోరాడతాడు. 4వ రోజు యుద్ధంలో అతను అభిమన్యుని పురోగతిని తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తాడు. తీవ్రంగా తిప్పి కొట్టబడతాడు. 5వ రోజు యుద్ధంలో అతను పాండవ సేనకు మాహిష్మతి రాజు రక్షణను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ విజయవంతం కాలేదు. 7వ రోజు యుద్ధంలో అతను భీముడి వినాశనం నుండి తన సోదరులను రక్షిస్తాడు. 10వ రోజు యుద్ధంలో అతను అర్జునుడు, శిఖండీలను భీష్ముడికి ఎదురుగా రాకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తాడు. 13వ రోజు యుద్ధంలో వికర్ణుడు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా పాల్గొంటాడు. 14వ రోజున అర్జునుడు సూర్యాస్తమయానికి ముందు జయద్రథను చేరుకోవడానికి చంపడానికి ద్రోణ చక్రవ్యూహను దిశానిర్దేశం చేస్తాడు. ధృతరాష్ట్రుని నిజమైన జన్మించిన కొడుకులందరినీ చంపేస్తానని ప్రమాణం చేసిన భీముడు వికర్ణుణ్ణి మాత్రం ధర్మ మనిషి అని పిలిచి పక్కకు తప్పుకోవాలని సలహా ఇస్తాడు. కౌరవులు అయిన వీళ్ళు శ్రీకృష్ణుడితో యుద్ధం చెయ్యరని తెలిసినప్పటికీ అతను అనగా వికర్ణుడు దుర్యోధనుని విడిచిపెట్టలేడని సమాధానం ఇస్తాడు. ఈ సందర్భంలో వికర్ణుడు తన సోదరుణ్ణి విమర్శించిన పాచికల ఆట గురించి భీముడు గుర్తు చేస్తాడు. ఇది ఫ్రెండ్స్ వికర్ణుడి యొక్క కథ. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.